దోస్తులుగా మన తోటలో వచ్చినటువంటి గోరింటాకు అయితే మిక్సీ పట్టుకున్నాను. చేతికి పెట్టేసుకుందాము. చాలా రోజులు అయితే చేతులకు పెట్టుకోక, కొన్ని గోర్లో కూడా పెట్టుకోక, బాడీలో అయితే చాలా వేడి ఎక్కువగా ఉంది. ఇప్పుడైతే చేతులకు పెట్టుకుందాము, కాళ్ళకు కూడా పెట్టుకుందాము. కాళ్ళు ఇలా పగులుతూ ఉంటాయి చూడండి, ఆ యొక్క పగుళ్ళు కూడా తగ్గుతుంది అనమాట గోరింటాకు వల్ల. గోరింటాకు వల్ల అయితే మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. మన బాడీలో ఉన్నటువంటి వేడి తగ్గిస్తాయి. గోర్లకు పెట్టుకోవడం వల్ల గోర్లకు వచ్చేటువంటి డిసీజెస్ ఉంటాయి కదా, ఇన్ఫెక్షన్స్, ఆ యొక్క ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తాము. తర్వాత ఈ యొక్క కాళ్ళకి పగుళ్ళు వస్తూ ఉంటాయి కదా, ఇదిగోండి కాళ్ళకు వచ్చే పగులు తగ్గిపోతాయి. తర్వాత మెయిన్గా మన బాడీలో హీట్ ఎక్కువైతే అరికాళ్ళకి, అరిచేతులకి, తలకు పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. దాంతోపాటు జుట్టుకు పెట్టుకోవడం వల్ల మన జుట్టుకు వచ్చేటువంటి డాండ్రఫ్ తగ్గిపోతుంది. తర్వాత అది మనకి డైగా కూడా పనిచేస్తుంది, అంటే జుట్టుకి కలర్ రావడానికి పనిచేస్తుంది. తర్వాత వచ్చేసి హెయిర్ ఫాలింగ్ కూడా తగ్గుతుంది అనమాట. ఇదిగోండి మా వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోమని చెప్తాను. మా వాడు చదివే లోపల నేతి ఇది పెట్టేసుకుంటాను. ఇవ్వండి కాళ్ళకి ఒకసారి చూపిస్తే చూడండి, ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇది ఇలా పెట్టుకుంటున్నప్పుడే మనకి బాడీలోకి వెళ్ళి ఇట్లా వేడిగా వస్తూ ఉంటుంది అనమాట. అంత ఇన్స్టాంట్గా మనకైతే రిజల్ట్ ఉంటుంది. ఎలాంటి మన కెమికల్స్ కానీ ఏమీ వేయకుండా మంచిగా మన తోటలో పండింది. మళ్ళీ కొన్ని గోరింటాకులు మంచి ఈజీగా పండుతాయి. ఇక్కడ మా వాడు తీసుకొచ్చి ఇది పెట్టుకోవచ్చు కదా అమ్మ అన్నాడు. అప్పుడు చెప్పాను అనమాట, ఇది న్యాచురల్ నానా, ఇది పెట్టుకుంటే మంచిది అని. అది మా చిన్న ఫంక్షన్ రోజు తెచ్చుకున్నాను, కానీ నాకు ఫంక్షన్ బిజీలో ఏదో పెట్టుకున్నానంటే పెట్టుకున్నది అంతే. ఇలా అనుకోండి మంచిగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి ఉదయం లేచేసరికి ఇలా మంచిగా రెడ్గా అయింది. దీనిపైన అంతా ఇలా అనేసి నేలతోటి ఊడిపోతుంది. మనం వాటర్తో కడగకంటే ముందే చేతికి మంచిగా కొబ్బరి నూనె అప్లై చేసుకున్నాం అనుకోండి, ఇంకా కొంచెం మంచి ఎక్కువగా రెడ్డిష్గా అవుతుంది. తర్వాత ఎక్కువ రోజుల వరకు ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి కాళ్ళకు కూడా ఇంకా కడక్కర్లేదు, అంతా గీకేసాను. ఇదిగోండి ఇలా అంతా గీకేసిన తర్వాత కడుక్కోవాలన్నమాట. తర్వాత ఎలా పండిందో చూపిస్తాను. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జుట్టుకు పెట్టుకుందాం అనుకున్నాను అదేంటి గోరింటాకు. ఎందుకంటే ఇక్కడ ఒక దగ్గర వైట్గా ఉంది హెయిర్, దానికి మనకి డైగా ఉంటుంది. తర్వాత మనకి జుట్టు అటువంటి హెయిర్ ఫాలింగ్ ఉన్నా కానీ, లేదంటే డాండ్రఫ్ ఉన్నా జుట్టుకైతే చాలా మంచిది అనమాట. మంచి కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది. అందుకోసం మనం డైరెక్ట్ పెట్టామనుకోండి గోరింటాకే, జుట్టు చాలా డ్రై అయిపోతుంది. అలా కాకుండా మనం కాస్త ఫస్ట్ జుట్టు కొంచెం కొబ్బరి నూనె పెట్టుకున్నాం అనుకోండి, జుట్టు డ్రై అవ్వదు అనిపించింది. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను, బాగుంటుంది రిజల్ట్ అనుకుంటున్నాను. ఇక్కడ ఒక్క దగ్గరే ఉన్నాయన్నమాట వైట్ హెయిర్, ఇక్కడ ఒక దగ్గర మంచిగా పెట్టేసుకున్నాము. ఇదిగోండి ఇంకా ఇంత మిగిలింది, దీన్ని అయితే అప్లై చేసుకున్నాం జుట్టుకి. ఇదిగోండి మనము గోరింటాకు పెట్టుకున్న తర్వాత జుట్టు అయితే మంచి కలర్ వచ్చింది. జుట్టు కూడా మనకి డ్రై కాలేదన్నమాట. ఈసారి నేను చెప్పాను మీకు, ఆయిల్ పెట్టుకున్న తర్వాత పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత పెట్టుకోవడం వల్ల జుట్టు అయితే డ్రైగానైతే కాలేదు. ఈ ఒకటి మీకు యూజ్ అవుతుంది అనుకుంటా. గోరింటాకు మిక్సీ పట్టుకున్నప్పుడు మనం జుట్టు పెట్టుకునే ముందు ఏంటంటే కొంచెం జుట్టుకు ఆయిల్ అప్లై చేసుకున్నాం అనుకోండి, జుట్టు డ్రైగా ఉండదు కదా, అప్పుడు మనం గోరింటాకు పెట్టుకుంటే జుట్టు డ్రైగా ఉండదు, గోరింటాకు కూడా మంచి కలర్ వస్తుంది. ఇదిగోండి చేతికి పెట్టుకున్నాను కదా. ఈసారి ఎందుకు ఎక్కువగా గోరింటాకు రెడ్ కాలేదు, ఎందుకంటే ఆకులు మనకి డ్రైగా లేవనుకోండి మంచి గోరింటాకు రెడ్గా అవుతుంది. మనకి ఆకులు కొంచెం ఈ ఎండాకాలంలో ఆ ఎండలు బాగున్నాయి కదా, ఆకులు కొంచెం ముడుచుకుపోయినట్టు ఉండగా, దానివల్ల కాలేదు అనుకుంటున్నాను.